జడ శ్రావణ్ గారు త్రిబుల్ ఆర్ నాలుగు కోసి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మాటలు? అది ఎలాగంటేనండి, జడ శ్రవణ్ అనే అతను యాక్చువల్గా ఒక లాయర్ గానో లేదా ఆయన ఏదో జడ్జి గానో ఉంటే పర్వాలేదు. కానీ ఏంటంటే ఆయన ఒక ఒక సంవత్సరం నుంచి అయితే గనక ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీకి అమ్ముడుపోయిన కుక్కలాంటాడు అనమాట. వాడు ఏం వాగుతాడో వాడికే తెలియదు. ఏదో అంటే కొంతమందిని టార్గెట్ చేసి మనం ఇలా వాగితే మనం ఫేమస్ అయిపోవచ్చు అనుకుంటారు. ఆడేదో నువ్వు పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఉంటాడు, లేకపోతే నిన్న త్రిబుల్ ఆర్ గారిని చూస్తే నాలుగు కోస్తా అనేస్తున్నాడు. నాలుగు కోస్తా అన్నదానికి ఆయన త్రిబుల్ ఆర్ కూడా అంటే రఘురామ కృష్ణరాజు గారు కూడా మంచి రిప్లై ఇచ్చారు. ఓరి పొట్టినాయాలా నువ్వే నన్ను చేసేది, అసలు వాళ్ళు తలుసుకుంటే ఎంతండీడు అసలు అలా కనపడ్డం మళ్ళీని. ఆ విషయం ఏంటో ప్రతి ఎదవ రెచ్చిపోవటం. అంతకుముందు జడ శ్రవణ్ వీడి పక్కనెడితే ప్రశ్న ఉన్నాడు కదా రావణ్, ఆడొక సన్నాసిగాడు. అంతకుముందు ఈ రావణ గాడిలాగా వాగినోడే ఇంకొకడు ఉన్నాడు కత్తి మహేష్ అని. ఆడు కుక్క సాగు చచ్చాడు అన్న సంగతి ఆడినైనా ఉదాహరణగా తీసుకోవట్లేదు. ఆడు రకరకాలుగా వాగటం, నేను నాస్తికుడిని అని చెప్తాడు, క్రైస్తవ మీటింగ్లో మాట్లాడుతూ ఉంటాడు. అటువంటి ఎదవలను పెంచి పోషించే సోషల్ మీడియా కూడా చాలా చాలా తప్పండి. ఎందుకంటే వాడు మాట్లాడొచ్చు. సపోజ్ పవన్ కళ్యాణ్ గారి మీద అంతమానం మాట్లాడతాడు. వాడు పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పులు ఎత్తి చూపోయా నీకు వ్యక్తిగత కక్షల్ని దృష్టిలో పెట్టుకుని అతను ఎదిగిపోతున్నాడు, లేకపోతే ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆడు అలాగే ఏడుతా ఉండగానే ఆయన జనసేన పార్టీ పెట్టేశాడు, ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు. ఈడు అలాగే ఏడుతున్నాడు. ఏంటంటే మనం ఒక విధి విధానాల మీద, అతను చేసే తప్పుల మీద నువ్వు పోరాటం చేసేలాగానో నువ్వు మాట్లాడేవనుకో నీకు గౌరవం ఉంటుంది, నీకు విలువ ఉంటుంది. అటువంటి ప్రతి దానికి ఒక మెగా ఫ్యామిలీ మీదో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీదో ఆడికి జగన్ గారు గుర్తురాడు. మొత్తం రాష్ట్రం సంకనాకించి సర్వనాశనం చేసేసిన జగన్ గారు మళ్ళీ అతన్నేమండవు. ఎందుకంటే పేటీఎం డబ్బులన్నీ అతనికి వచ్చే నెల వచ్చేసే డబ్బులకి కక్కుర్తుపడిన ఈ కుక్క అలా రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారి మీద, నిన్నేమో లేకపోతే ఈ రఘురామ కృష్ణ గారి మీద, లేకపోతే సనాతన ధర్మం మీద రకరకాల వాగుళ్ళు వాగి ఎదవ పేరు తెచ్చుకుంటున్నాడు. ఆ ఎదవ మరి వాడి ఛానల్లో వాడు పెట్టే వీడియోలు కానీ దేని మీదన్నా చూసుకుంటున్నాడో లేదో కానీ ఒక్కసారి గనక అతను పెట్టే వీడియోలో కామెంట్లు చూస్తే అన్ని ఎంత ఎదవ తిట్లు తిడతారో ఆ కామెంట్లన్నా చూసి చదివితే బుద్ధి వస్తుందని నేను అనుకుంటున్నాను. అటువంటి నిజంగా బుద్ధి లేని ఎదవలు కాబట్టి అటువంటివి కూడా చూసుకోరు. ఏదన్నా కామెంట్ చేయొచ్చు, లేకపోతే ప్రశ్నించవచ్చు. ప్రశ్న అని పెట్టుకున్నాడు కాబట్టి ప్రశ్నించవచ్చు, తప్పులేదు. కానీ ఏంటంటే ప్రశ్న పేరుతోటి ఈడు బతుకు ప్రశ్నార్థకం అవ్వకూడదు అనేది నా ఆడికి సలహా. అయితే కుక్కలకి త్రిబుల్ ఆర్ గారు ఏమంటున్నారంటే, మేము ఇప్పుడేం కంప్లైంట్లు కానీ ఏం చేయం, వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయినంత వరకు వెయిట్ చేస్తాం, అప్పుడు కంప్లైంట్ ఇస్తాం అనేది చెప్పడం జరిగింది. దానికి ఏం చెప్తారు? అది ఎలాగంటేనండి, పవన్ కళ్యాణ్ గారు నిజంగా హోమ్ మినిస్టర్ అయితే గనక వాడు వాగిన వాగుడికి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తాడు. అంటే ఇది శిక్షించడం, ఇది ప్రతీకార చర్యగా ఒక పదం ఉంది కాబట్టి వ్యవహరించడం కరెక్టా అని కొంతమంది అనొచ్చు. కరెక్ట్ కాకపోయినా సరే ఆడికి సరైన దారిలో బుద్ధి చెప్పాలండి. హోమ్ మినిస్టర్ లేదా పోలీస్ శాఖ అంటే గనక ఎవడైనా తప్పు చేస్తే, ఎవడైనా అనవసరంగా వాగితే ఆడి బెండ్ ఎలా తీయాలో అలా తీసే శక్తి వాళ్ళకు ఉంది. దాన్ని ఏంటంటే అది కొంచెం విపరీతంగా ఉంటుందన్న ఉద్దేశంతో రఘురామ రాజు గారు ఏమన్నారంటే, ఆయన ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక హోమ్ మినిస్టర్ అయ్యేదాకా నేను కంప్లైంట్ చేయను, అయితే కనుక ఎలాగుంటుందో ఆయనకు తెలుసు కాబట్టి అలాగ అన్నాడు అనమాట. సరే, దాన్ని అలసిగా చూసుకున్నాడు, ఏదైనా వాగుతున్నాడేమో. అలాగే రాధా మనోహర్ దాస్ గారి మీద కూడా వాగుతున్నాడు. రాధా మనోహర్ దాస్ గారి మీద వాగటానికి ఆడేవాడండి, నువ్వు ఎవడో అసలు రివ్యూవర్ అన్నప్పుడు నీకు సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పుకో, లేకపోతే ఎవడన్నా డబ్బులు ఇస్తే ఆడికి అమ్ముడిపోయి దానికైనా చెప్పుకో. అంతేగాని నీకు రాజకీయాల్లోకి ప్రతి దాంట్లోకి ప్రశ్నించేస్తానని నీ బతుకు ప్రశ్నగా మార్చుకుని నువ్వు ఒక ఎదవ కింద తయారవుద్దని నా మనవి. అలాగే జడశ్రవణ్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే వీళ్ళ వెనకాల పెంచి పోషించే వాళ్ళు ఉన్నారండి. దానివల్ల ఏంటంటే ఆ డబ్బుల కోసం ఆశపడి ఆడు బతుకు నాశనం చేసుకుంటాడు తప్ప ఏం చేయగలరు చెప్పండి. జడశ్రవణ్ అనేవాడు ఆడు వాగుతున్నాడు, అందులో పదవంతు చేయమనండి. అటువంటి వీధి కుక్కలు ఎన్నో మురిగినంత మాత్రాన్ని మనం పట్టించుకోకలేదు. అసలు అన్నవాళ్లే పవన్ కళ్యాణ్ గారు ఆయన లైట్ తీసుకుంటున్నాడు, రఘురామ కృష్ణ గారిని ఒక కమెడియన్ గా తీసుకుంటున్నారు. మనకి అతని మీద వచ్చే ట్రోల్స్ లేకపోతే మీమ్స్ చూస్తే కనుక కమెడియన్ వాడిని మనం చేసేది ఏంటని అంటున్నారు. దానికి ఆ మీమ్ అయినా లేదా ఆ ట్రోల్ అయినా ఆడికి అర్థమైతే కనుక ఆడు ఏ పరిస్థితిలో ఉన్నాడో, ఎటువంటి స్థితిలో ఉన్నాడో వాడికి అర్థమైపోద్ది. మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి. అందువల్ల ఇలా వాగేవాళ్ళు ఎవరైనా సరే రాబోయే కాలాల్లో కుక్క సాగు చచ్చి కనుమరుగైపోయారు.
మనం చూసామండి చాలా మందిని, ప్రత్యేకంగా పేర్లు ఉదాహరించక్కలేదు. వీడి పరిస్థితులు కూడా అలాగే ఉంటాం. విపరీత పరిస్థితులు వచ్చినప్పుడు ఏంటంటే ఇటువంటి విపరీత బుద్ధులు వచ్చి అలా వాగుతారు. చివరికి కనుమరుగు పోయి కుక్క సాగు చేస్తారు. వీళ్ళకి కుక్క సావే శరణ్యం అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.